హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, మనం బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఆమ్ రౌండ్ కట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ రౌండ్ కూడా అంతే రావాలి. ఒక్కోసారి ఎక్కువ తక్కువ వస్తాయి. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి 10.5 వచ్చింది. మనం వెడల్పు ఎంత తీసుకోవాలి హ్యాండ్ అంటే 10.5 ఉంటే ఫస్ట్ 10.5 - 1 అంటే 9.5 వస్తుంది. మనకి 9.5 తీసుకోవాలి. ఈ క్లాత్ ఇక్కడ మిగిలింది, దాంట్లో నేను హ్యాండ్స్ తీస్తున్నాను. వెడల్పు 9.5 పెట్టుకున్న తర్వాత ఒక లైన్ మార్కింగ్ వేసుకొని హ్యాండ్ హైట్ ఎంత కావాలో మనం చూసుకోవాలి. దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే కింద 1/2 ఇంచ్ కుట్టడానికి, పైన జాయింటింగ్కి 1/2 ఇంచ్. పైనంతా మనం ఎంత హైట్ పెట్టుకుంటామో కింద అంతే హైట్ తీసుకొని మనం 3 తగ్గించుకోవాలి. కింద ఖర్చు ఎంతైతే ఉంటుందో, అంటే మనం ఖర్చుకి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. తర్వాత మనం హైట్ ఎంతైతే పెట్టుకున్నామో 6 ఇంచెస్కి, దానికి క్రాస్గా ఇలా కలుపుకోవాలి. షేప్ మాత్రం పర్ఫెక్ట్ రావాలి. నాకు రావట్లేదు అక్క అంటే మాత్రం ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఇప్పుడు కరెక్ట్ ఆమ్ రౌండ్ 10.5 వచ్చేసింది. మనం హ్యాండ్ లూజ్ పెడతాం కదా, అది ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ 12 ఉంది, అంటే హాఫ్ వచ్చి 6 పెట్టుకున్న తర్వాత ఖర్చుకి మళ్ళీ 2 ఇంచెస్ ఇలా వీల్ మార్కింగ్తో మనం ప్రెస్ చేసుకుంటే కుట్టేటప్పుడు దానిపైన కుట్టేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ అంతా అయిపోయినాక మనం కటింగ్ ఇలా చేసుకోవాలి. అంతే అండి, హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ. ఎక్కడికక్కడే మార్కింగ్ కానీ కచ్చికలు కానీ పెట్టుకోవాలి. ఇది మొత్తం హ్యాండ్ తీసుకున్నాం కదా, దాంట్లో మనం ఆఫ్ చేసుకొని మిడిల్లో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్రంట్కు మనం లోత్ తీస్తాం కదా, అక్కడ మనం 1/2 ఇంచ్ పెట్టుకొని లోత్ తీసుకోవాలి. ఇది మనం లోపలికి ఎక్కడైతే కట్ చేస్తున్నామో ఆ పార్ట్ ఫ్రంట్ సైడ్ జాయింటింగ్ చేయాలి. ఓన్లీ 2 పీసెస్ కదా, 2 పీసెస్కి మాత్రమే లోత్ తీస్తున్నాను. మిగతా 2 బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. మీకు కొంచెం ఐడియా ఉంటే వీడియో అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా లైనింగ్ క్లాతే కట్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ కట్ చేసుకోకూడదు. లైనింగ్ లేనప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్. నేను చెప్పిన విధంగా ఈ ప్రకారం కట్ చేసుకుంటే మాత్రం ఆమ్ రౌండ్కి హ్యాండ్స్ కరెక్ట్గా ఎక్కువ తక్కువ రాకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చకపోతే కూడా కమెంట్ చేయండి, ఎందుకు నచ్చలేదు అనేదానికి. మెయిన్ క్లాత్ మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.